ఇంతకుముందు పెట్టిన వీడియో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వీడియో. ఇప్పుడు పెట్టబోయే వీడియో నేషనల్కి సంబంధించిన వీడియో, జాతీయ రాజకీయాలకు సంబంధించిన వీడియో. అది బహుశా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే అంశం మీద వీడియో. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని పూర్తిగా చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాట్స్ బై రాజాకుల నా ఛానల్లో జాయిన్ కావండి. బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టడానికి, దేశం నుంచి పంపించేయడానికి మహాత్మా గాంధీ మొదట ఉద్యమం స్టార్ట్ చేసింది బీహార్ నుంచే మొదలుపెట్టింది. అట్లనే ఇందిరాగాంధీని గద్దె దించడానికి దేశంలో ఒక పెద్ద ఎజిటేషన్ వచ్చింది, ఒక పెద్ద పోరాటం జరిగింది జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో. ఇది జరిగింది కూడా, ఇది మొదలైంది కూడా బీహార్ రాష్ట్రం నుంచే మొదలైంది. దేశంలో ఏ మార్పు రావాలన్నా ఆ మార్పు కోసం మొదలయ్యేది బీహార్ రాష్ట్రం నుంచే మొదలవుతుంది. ఏ మార్పు అయినా బీహార్ రాష్ట్రం నుంచే స్టార్ట్ అవుతుంది. మరి వాళ్ళున్న చైతన్యం మాట్లాడేది కావచ్చు. బహుశా బీహార్ రాష్ట్రంలో ఒక ఉద్యమం మొదలైంది అంటే ప్రస్తుతం ఉన్న పాలన గురించి ఒక ఎజిటేషన్, ఒక విప్లవం అట్లాంటిది మొదలైంది అంటే గద్దెలు మారక తప్పది, గవర్నమెంట్లు మారక తప్పదు. సేమ్ అట్లాంటిదే ఒక పెద్ద ర్యాలీ, ఒక బహిరంగ సభ నిన్న పాట్నా గాంధీ మైదాన్లో జరిగింది. బహుశా ఈ మధ్యకాలంలో అట్లాంటి బహిరంగ సభ జరిగి ఉండకపోవచ్చు, కని విని ఎరగదు అట్లాంటిది ఈ మధ్యకాలంలో. అది మళ్ళీ తీసుకొచ్చిన పబ్లిక్ కాదు, ఆ పబ్లిక్లో ఒక పెద్ద ఆశయాన్ని పెట్టుకొని, లేకపోతే ఒక కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఉద్దేశం పెట్టుకొని, లేదా ఒక చేంజ్ను కోరుకునే ఉద్దేశంతో తమకొచ్చే పబ్లిక్ కనబడ్డారు అక్కడ. ఏదో ఒక దేశంలో ఒక పెద్ద మార్పును ఆశిస్తాను, ఏదో ఒక మార్పును తెచ్చడానికే ఈ బహిరంగ సభ అనే తిరిగి వచ్చింది ప్రజలు. 12 లక్షల మందితోటి జరిగింది. ఇసుకేస్తే రాలనంత అని అంటాం చూడండి, సేమ్ ఇసుకేస్తే రాలనంత జనం. గాంధీ మైదాను అసలు ప్లేస్ అంటూ లేకుండా జరిగింది. హ్యూజ్ క్రౌడ్. ఆంధీ అంటారు సుశీల్లా, ఆంధీ, తుఫాన్, ఒక తుఫాన్, జన్ సైలాబ్, ఒక తుఫానే. లక్షలాది మందితోటి బహిరంగ సభ జరిగింది. తేజస్వి యాదవ్ది విశ్వాస యాత్ర అని ఒకటి చేసిండు. ఈ విశ్వాస యాత్రల మొత్తము బీహార్ తిరిగిండు. ఆ విశ్వాస యాత్రలో కూడా క్రౌడ్ ఎట్లా వచ్చిండ్రు అంటే, రాత్రి 12 గంటలకు పెట్టిండు మీటింగ్. 12 గంటలకు కూడా జనంతో కిక్కిరిసిపోయింది. 1 గంటకు కూడా పెట్టిండు మీటింగ్. 5 గంటలు వెయిట్ చేసిండు. 1 గంట మీటింగ్కు 5 గంటలకు వెయిట్ చేసిండు. 5 గంటలు 6 గంటలు వెయిట్ చేసి రాత్రి 1 గంటకు మీటింగ్లు వచ్చిండ్రు. ఇక అది ఆ ప్రజా గర్జన అంటారు చూసిందా, అట్లాంటి మీటింగ్లు పెట్టిండు విశ్వాసయాత్ర అని. ఆ విశ్వాసయాత్ర అయినాక నిన్నటి రోజు బహిరంగ సభ పెట్టిండు. ఈ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నాడు, లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ వాళ్ళ ఫాదరు మాజీ బీహార్ ముఖ్యమంత్రి, ఇక దేశంలో పెద్ద నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ పాల్గొన్నాడు. అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ఉత్తరప్రదేశ్, అఖిలేష్ యాదవ్ పాల్గొన్నాడు. ఆ సభ గురించి ఎంత చెప్పినా తక్కువే. జయప్రకాష్ నారాయణ కూడా ఇందిరాగాంధీని గద్దెదించడానికి ఇట్లాంటి సభ పెట్టినప్పుడు కూడా లక్షలాది మంది పబ్లిక్ అట. అప్పుడు అంత తెలిసి ఉండకపోవచ్చు, రాజకీయాల గురించి అర్థం కూడా కాకపోవచ్చు. లక్షలాది మంది వచ్చినట్టు జయప్రకాష్ నారాయణ అప్పుడు ఇందిరాగాంధీ గద్దె దిగవలసి వచ్చింది. సేమ్ హ్యూజ్ క్రౌడ్ తోటి జరిగిన సభ. అందులో లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడిన మీరు స్పీచ్ వినండి. తేజస్వి యాదవ్ స్పీచ్ అయితే బహుశా అది ఒక హిస్టరీలో నిలిచిపోయే స్పీచ్ అటది. అంటే ప్రశంసకులు, వాటి క్రిటిక్స్ ఉంటారు కదా, ఈ క్రిటిక్స్ అనే మాట ఏంటంటే బహుశా దేశ రాజకీయాలను మార్చేసే ఒక స్పీచ్ ఇచ్చిండు తేజస్వి యాదవ్. రాహుల్ గాంధీ కూడా ట్రెమెండస్ స్పీచ్ ఇచ్చిండు. అది మామూలు స్పీచ్ కాదు, అది మామూలు బహిరంగ సభ కాదు. అది ఎంత చెప్పినా తప్పి.
ఈ పబ్లిక్ అర్పులు వాళ్ళ ఉత్సాహం అయితే అది స్వతహాగా వచ్చింది. నితీష్ కుమార్ తేజస్వి యాదవ్ తోటి కలిసి ఆర్జేడీ పార్టీతోటి కలిసి 17 months రూలింగ్లో ఉన్నారు. నితీష్ కుమార్ సీఎం, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ 17 months ఉన్నారు. తర్వాత మళ్ళా తేజస్వి యాదవ్ను కిక్ చేసిండు. అక్కడి నుంచి బీజేపీ తోటి కలిసి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసిండు నితీష్ కుమార్. ఈ 17 నెలల ఉప ముఖ్యమంత్రి ఉన్న కాలంలో తేజస్వి యాదవ్ 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. 5 లక్షల ఉద్యోగాలు తన సంతకం చేసి ఇచ్చింది. 5 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి పంచింది అపాయింట్మెంట్ లెటర్స్. ఇది ఒక్క విప్లవాన్ని తీసుకొచ్చింది అనుకోరాలండి బీహార్లో. మామూలు విప్లవం కాదు, మామూలు ఉత్సాహం కాదు. అది విప్లవం అంటే ఏదో అనుకోవద్దు. ఒక చేంజ్ అంతే. ప్రజలల్లో, దేశంలో ఇప్పటి వరకు ఈ 10 ఏళ్ళల్లో ఇంత పెద్ద ఎత్తున జాబ్స్ ఇచ్చిన పార్టీ లేదట ఏ రాష్ట్రంలో కూడా. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్ని జాబ్స్ ఒక్కసారి ఇవ్వలేదట. 5 లక్షల ఉద్యోగాలను పంచింది. ఇది బీహార్ ప్రజలల్లో ఇక ఒక తేజస్వి యాదవ్ను ఒక ఆశాకిరణం చూస్తాను. ఒక నేషనల్ లీడర్ అయిపోయి ఎప్పుడైతే రీసెంట్గా జనవరి 28వ తారీఖు రోజు తేజస్వి యాదవ్ తోటి తెగదెంపులు చేసుకొని, ఆర్జేడీ తోటి తెగదెంపులు చేసేసుకొని నితీష్ కుమార్ బీజేపీ తోటి కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసిండు. ఒక చరిత్రహీనంగా మిగిలిపోతాడు. బహుశా నితీష్ కుమార్ రాజకీయ చరిత్ర అంతం కాబోతాను. పొలిటికల్ హిస్టరీనే ఖతమైపోతుంది. ఆ రోజు ఏదైతే నితీష్ కుమార్ ఆర్జేడీ తోటి తెగదెంపులు చేసుకొని బీజేపీ తోటి కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసిండో ఆ రోజే నేను ఒక వీడియో పెట్టిన. చరిత్రహీనుడైపోతాడు నితీష్ కుమార్. కాకపోతే ఏంటంటే మళ్ళీ వార్తలు వస్తాయి, మళ్ళీ పల్టీ కొట్టి మళ్ళీ ఆర్జేడీ తోటి కలిసిపోయే ఆలోచన ఉన్నాడు నితీష్ కుమార్. ఎందుకంటే ఈ ప్రభంజనాన్ని చూస్తాడు. ప్రభంజనమే బీహార్లో ఒక ప్రభంజనం తేజస్వి యాదవ్ అంటే. బహుశా అట్లాంటి ప్రభంజనం దేశంలో ఏ నాయకునికి కూడా కలగలే. ఈ ఎలక్షన్కు ముందు అట్లాంటి ప్రభంజనం కానీ అట్లాంటి గుర్తింపు కానీ ఏ నాయకునికి కూడా లేదు. అట్లా పైకి వచ్చేసిండు తేజస్వి యాదవ్. నితీష్ కుమార్ బీజేపీ కలిసి దాదాపు 10 ఏళ్ళు రూల్ చేసిండు. వాళ్ళు ఇచ్చిన జాబ్సే లేవు, వాళ్ళు ఇచ్చిన ఎంప్లాయ్మెంటే కల్పించలేదు యంగ్స్టర్స్కు, యూత్కు. అట్లా అది తేజస్వి యాదవ్ చేసింది. దాంతో ఒక్కసారి బీహార్ రాజకీయాలే మారిపోయినాయి. బీహార్ రాజకీయాలు మారిపోయే వరకు సెంట్రల్లో కూడా, దేశంలో కూడా రాజకీయ మార్పు జరుగుతుందా అనే ఆలోచన మొదలైంది. విమర్శకులు, క్రిటిక్స్ మొత్తం అదే కామెంట్ చేస్తాను. దేశంలో కూడా రాజకీయాలు మారబోతున్నాయి, పార్టీలు మారబోతున్నాయి, కొత్త రాజకీయం దేశంలో రాబోతుంది అనే ఊహాగానాలు అయితే వస్తున్నాయి. బహుశా అదే సిమ్టమ్స్ కనబడుతున్నాయి. తెలిసిపోతుంది ముందే. కీన్గా ఇయర్స్ టుగెదర్ అబ్జర్వ్ చేసిన వాళ్ళకు తెలిసిపోతుంది చేంజెస్ ఏం చేయబోతున్నాయి, ఈ మార్పు ఏం జరగబోతుంది, ఈ మార్పుల వల్ల కేంద్రంలో ఎట్లాంటి రాజకీయ మార్పు జరుగుతుంది అనేది. బహుశా సూచనలు అయితే అదే కనబడుతున్నాయి. మీరు కూడా తేజస్వి యాదవ్ స్పీచ్ వినొచ్చు, యూట్యూబ్లో పడితే వచ్చేస్తుంది. బహుశా బీజేపీ పెద్ద నాయకులు కూడా చాలా కలవరపాటుకు గురైపోయింది. దీంతో చాలా డిస్టర్బ్ అయ్యి ఉండవచ్చు బహుశా. ఎందుకంటే ఒక పెద్ద మార్పు రాబోతుంది, ఒక చేంజ్ మాత్రం తప్పది అనే తీరుగా ఉన్నది ఆ మీటింగ్. అంతే, ఒక్క దగ్గర మొదలవుతుంది, ఒక్క దగ్గర నిప్పు రాసుకుంటుంది, చిన్న నిప్పు రవ్వ రేగుతుంది, దేశం అంతా ఫైనాన్స్తుంది, అది కంట్రీ మొత్తం వచ్చేస్తుంది చేంజ్. దానికి పెద్ద టైం ఏం పట్టది. ప్రజల ఆలోచన ఒక్కసారి మార్పుకు ఆలోచన వచ్చిందా ప్రజలల్లో, అది మొత్తం పాకిపోతుంది కంట్రీ మొత్తం. దాంట్లో నో డౌట్. బహుశా అదే కనబడుతుంది. ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో ఏదైతే చేంజ్ జరుగుతుందో, ఒకవేళ ఏదైనా మార్పు జరుగుతుందో, దాన్ని మొదలుపెట్టింది, ఆ మార్పుకు నాంది మాత్రం గాంధీ మైదాన్లో జరిగిన ఈ మీటింగ్, తేజస్వి యాదవ్ పెట్టిన బహిరంగ సభ. జన్ సైలాబ్ అనుకోండి,
హ్యూజ్ క్రౌడ్ తోటి, లక్షలాది మందితోటి, జన సముద్రం. కరెక్ట్గా చెప్పాలంటే జన సముద్రం. బహుశా ఢిల్లీ గద్దె కదిలిపోతుందా అని తీరుగున్న జన సముద్రం అది.